వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. జీజీఎల్ న్యూస్లో ప్రసారమైన వార్తకు స్పందించిన పంచాయతీ అధికారులు, పాఠశాలలో నెలకొన్న మురికి నీటిపై శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టిన పంచాయతీ సిబ్బంది. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఎగువ నుంచి వచ్చే మురికి కాలువ నీరు పాఠశాల క్రీడా మైదానంలోకి వచ్చి చేరడంతో క్రీడాకారులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్న వార్తను మంగళవారం మధ్యాహ్నం జీజీఎల్ న్యూస్లో ప్రసారం చేయడం జరిగింది. స్పందించిన సర్పంచ్ హైమావతి, పంచాయతీ కార్యదర్శి సతీష్ ద్వారా జేసీబీ సహాయంతో మురికి కాలువలో నెలకొన్న సమస్యను పరిష్కారానికి కృషి చేశారు. క్రీడా మైదానంలో నెలకొన్న మురికి నీటిపై జేసీబీ సహాయంతో మట్టి చెల్లి శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ, మురికి కాలువపై వ్యాపారులు అంగళ్ళు వేసుకోవడం వల్ల శుభ్రపరచడానికి అసౌకర్యం కలుగుతుందన్నారు. రేపటిలోగా దుకాణదారులకు నోటీసులు జారీ చేసి కాలువ శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది మలంగ్, అనిల్, జనసేన నాయకులు భాష పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్, గొనేన్ల మేజర్ పంచాయతీ ఇన్ఛార్జిగా చేస్తున్నాను. ఈరోజు ఉదయం ఇక్కడ హై స్కూల్ గ్రౌండ్ నందు కొంచెం డ్రైనేజీ వాటర్ అవుట్ఫ్లో అయ్యి కొంచెం గ్రౌండ్లోకి వాటర్ వచ్చినాయని చెప్పేసి గ్రామ ప్రజలు, గ్రామ నాయకులు, పార్టీ తరఫున ఉన్న నాయకులందరూ తెలపడం జరిగినది. వారికి ఈ హై స్కూల్ పిల్లలు ఆరోగ్య దృష్ట్యా ప్లస్ గ్రౌండ్లో వాకర్స్ ఈవినింగ్, మార్నింగ్ వాకర్స్ చేస్తుంటారు. వాళ్ళకి కొంచెం 3 days నుంచి కొంచెం అసౌకర్యంగా ఉందని చెప్పేసి తెలిపి ఉన్నారు. దీన్ని గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకొచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. లేకంటే మాకు తెలియకుంటే మాకు ఈ విషయం తెలిసేది కాదు. సో వాళ్ళు తెలిపిన వివరాల మేరకు మేము ఈరోజు మధ్యాహ్నము ఇక్కడ జేసీబీ సహాయంతో వచ్చిన మురుగునీరుని పూర్తిగా మట్టితో కప్పివేసి, అదేదో డ్రైనేజీ సమస్య ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా జేసీబీ సహాయంతో డ్రైనేజీ వాటర్ని హై స్కూల్ గ్రౌండ్లోకి రాకుండా మన గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జేసీబీ సహాయంతో మట్టిని పూడ్చడం జరిగింది. తర్వాత రేపు ఉదయం బంకు వాళ్ళకందరికీ నోటీసులు జారీ చేసి ఆ డ్రైన్కి 2 అడుగుల బయట సైడ్ కట్టుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఇస్తాము. అట్లా వినని వారికి మనకి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి చట్టరీత్యా చర్యలు తీసుకోగలమని తెలుపుతున్నాము. ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ ఉన్న మురుగు వాటర్ని మొత్తము డ్రైనేజీ సాయంతో, మట్టి సాయంతో కప్పేసి ప్రజలకి, అట్లా వాకర్స్కి, స్కూల్ పిల్లలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేయాలని అనుకున్నాము. కాబట్టి మొత్తం ఎంత క్లీన్ చేపిస్తున్నాము. రేపు మార్నింగ్ డ్రైనేజీ ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా మన పారిశుద్ధ కార్మికుల సహాయంతో పూర్తిగా తీసేసి డ్రైనేజీ సమస్య లేకుండా చేయగలమని చెప్పేసి ఈ ముఖంగా తెలియజేస్తున్నాం.